సో ఏంటండి మజాకలో అంశుని తీసుకోవాలని ఎలా అనిపించింది? అండ్ ఆయన రావు ప్రశ్న రమేష్, అడిగారు. అంశు కెమిస్ట్రీ కూడా అదిరిపోయినట్టు కనిపిస్తోంది ఆల్రెడీ. అవునవును. సో ఎలా వచ్చింది ఐడియా, థాట్? ఎలా ఐడియా ప్రాసెస్ అంటే లోకి ఇప్పుడు తీసుకొచ్చారు? అది ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా ఈక్వల్ టు హీరోయిన్ రైట్స్ క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్లో ఎవరైనా సీనియర్ హీరోయిన్ ఎవరైనా పెడదామా అని చాలా ఆప్షన్స్ అనుకున్నాం. అనుకోకుండా నాకు అనిపించింది ఇలా మ- ఏ, మన్మధుడు హీరోయిన్ ఏమైపోయారండి ఆవిడ అప్పటి నుంచి కనిపించలేదు అని ప్రసన్న గారికి ఫోన్ చేశా. ప్రసన్న గారు నిజమేనండి ఒకసారి కనుక్కుందాం ఎక్కడుంటారో ఏంటో అని ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే ఆమె 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చారండి హైదరాబాద్ అన్నారు. ఆ ఒక రీల్లో చూసాం. ఓకే. ఆ, అరే ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వచ్చు ఆమెని కాంటాక్ట్ చేద్దామండి అన్నాం. ఆమె వినగానే ఆమె ఓకే చెప్పారు. సేమ్ ఇప్పుడు మ్, ఆ, రీతు గారు నా పేరు అసలు గుర్తుండదు ఇప్పుడు సార్. సెట్లు గుర్తుండ్రు కావాలని ఆయన మైక్ చేస్తారంటే మైక్ లో అంచు రెడీ అంటారు కదా, అంచు అవన్నీ ఉండరు రీతే షార్ట్కి. రీతు రీతు ఎలా అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది అని ఎలా అయితే ఫీల్ అయ్యారో సేమ్ ఆమె కూడా అంతే. లండన్ నుండి ఓన్లీ జూమ్ కాల్లో నరేషన్ అయింది. ఓకే. ఆమె కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో నిజంగా ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం కూడా మజాక్కి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్.